కావాలి. ప్రియులారా, ప్రపంచంలో చాలామంది ఇది చదివి అన్నారు, మూరలు అంటున్నాడు, 300 మూరలు అంటే ఏముంటుంది, 300 మూరలు అంటే చిన్నదే, 300 మూరల ఎత్తులో వాడేంటి, ఇదంతా అబద్ధం అని కొట్టిపారేశారండి కొంతమంది మూర్ఖులు. అలా కొట్టిపారేసినప్పుడు దేవుడికి బాధ కలిగిందండి. అసలు ఏమనుకుంటున్నారా నా గ్రంథాన్ని మీరు? నేను రాయించిన దాన్ని మీరు కొట్టిపాడేస్తారా? ఇదంతా కట్టు కదంటారా? ఇదంతా బూటకం నాటకం అంటారా? కాబట్టి చూపించమంటారా వాడన్నాడు ప్రపంచాన్ని. చూపించమంటారా వాడు మీకు? చూపిస్తే నమ్ముతారా మీరు? నమ్మాలే. బైబిల్లో ఉన్నదేది అబద్ధం కాదు. అరారాతు కొండల మీద వాడ నిలిచిందన్నాడు టర్కీ దేశంలో. అరారాతు పర్వతాలు అనేవి టర్కీ దేశంలో ఉన్నాయి. అరారాతు కొండల మీద వాడ నిలిచిందన్నాడు. అలా అరారాతు కొండల మీద వాడ నిలిచిందని చెప్పినప్పుడు పురాతత్వ శాస్త్రవేత్తలు సరిగ్గా వెళ్ళి అక్కడే త్రవ్వకాలు ప్రారంభించారు. నిజమా బైబిల్ అబద్ధమా అని. నిజమా బైబిల్ అబద్ధమా అని పురాతత్వ శాస్త్రవేత్తలు అక్కడికి వెళ్ళి తవ్వకాలు ప్రారంభిస్తే ప్రపంచం నివ్వెరపోయింది, ప్రపంచం ఆశ్చర్యపోయింది, ప్రపంచం విస్మయానికి గురయ్యింది. ప్రపంచం విస్మయానికి గురయ్యింది. లోతైన వాడ, పర్వతాలలో కప్పడిపోయి లోతైన వాడ, సొరంగాలు చేసుకొని లోపలికి తాళ్ళు దింపి తాళ్ళు పట్టుకుని వేలాడుతూ దిగారు లోపలికి. బైబిల్ గొప్పదే. దేవుడు చెప్పాడంటే అది నిజం, దేవుడు చెప్పాడంటే అది ఉన్నతమైనది, అబద్ధము కానిది, యథార్థమైనది. ప్రపంచం నివ్వెరపోయింది. ప్రపంచం నివ్వెరపోయింది బైబిలు కొలతలు చూసి. బైబిలు కొలతలండి. మోరలు అనగానే తెలుగు బైబిల్లో మోరలు అని ఉందని మీరు మోరలని ఈ మోరలు అనుకోకండి. ఇది ఆదిమ హీబ్రూ గ్రీకు భాషలలో నుండి తెలుగులోనికి తర్జుమా చేయబడింది. మీరు చదువుకునేటప్పుడు ముందున్నది ఆ మాటే. హీబ్రూలో దీనికి భావం ఏంటో తెలుసండి. మోర అనగానే 18 అంగుళాలు. మోర అనగానే ఎంత? 18 అంగుళాలు. పై మాటలు ఏమన్నాడు? 300 మూరలు అన్నాడు. 300 మూరల పొడుగు అన్నాడు. 300 మూరల పొడుగు అంటే 300 ఇంటూ 18 అంగుళాలు. మొత్తం ఎంతో తెలుసా? 450 అడుగులు. 450 అడుగుల పొడవు. చూడండి, 300 మూరల పొడవు అన్నాడు. తర్వాత 50 మూరల వెడల్పు. 50 మూరల వెడల్పు అంటే 50 ఇంటూ 18 అంగుళాలు అంటే ఎంత? 75 అడుగుల వెడల్పు. తర్వాత 30 మూరల ఎత్తుగలదై ఉండాలన్నాడు. 30 ఇంటూ 18 అంగుళాలు అంటే ఎంత? 30 మూరల ఎత్తు. 30 ఇంటూ 18 45 అడుగులు. 450 అడుగులు, 75 అడుగులు, 45 అడుగులు పొడవు, వెడల్పు, ఎత్తు. సేమ్ టు సేమ్ అదే కొలతలతో, ఖచ్చితమైన లేఖనాధారాలతో ఓడ బయటపడింది. ఓడ వెలుగులోనికి వచ్చింది. చితిసారకపు మ్రాను. మ్రాను కూడా మారలేదు. మ్రాను కూడా మారలేదు. చితిసారకపు మ్రాను. పూసిన కీలు, చేసిన అరలు అన్నీ 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 ప్రపంచానికి వాస్తవంగా కనబడ్డాయి. సలాం కొట్టారండి బైబిల్కి. పాదాభివందనం చేశారండి బైబిల్కి. అది పరిశోధించిన శాస్త్రవేత్తలే వణికిపోయారండి బైబిల్ చూసి. మీరు కూడా చూస్తారా తెరల మీద? చూడండి, ఆ వీడియో చూడండి. లైట్లు ఆపండి.而家落緊嚟啦。係啊，我見到兩邊都係牆係木，但係下邊咧，下邊係咪木嚟嘅咧？我都見到側邊嗰啲都係木嚟嘅。呢個都係墳坑位嚟嘅。我已經進入咗安州嘅遺骸嘅內陸。
都坐快。我見到嘅咧就係一條木嘅樓梯，呢度係一條木嘅樓梯，聽唔聽到有木聲？好，我諗大家再望上去上邊，見唔見到一條木？呢度一條木，呢度嗱一條差唔多成2-3米嘅長木。ప్రియులారా, మీరు చూసింది వాస్తవం. ప్రపంచానికి వాడ దొరకలేదనుకోండి, మనం ఎన్ని సంవత్సరాలు బైబిల్ ఇలా బోధించినాడు ఏమంటాడు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు మీరు బైబిల్ బోధించండి, వాడు ఏమంటాడు? ఒక్క ముక్కలు కొట్టి పడేస్తాడు. అబ్బే లేదు, ఇదంతా ఒట్టిదే, మీరు ఏదో కట్టుగా చెప్పేస్తున్నారు. చూసారా తాడులతో ఎంత దారుణంగా కిందకి దిగుతున్నారో వాళ్ళు, ఎంత లోతుకి దిగారో చూసారా? 450 అడుగుల పొడవండి, అది 75 అడుగుల వెడల్పు, 75 అడుగుల వెడల్పు, 45 అడుగుల ఎత్తు. దేవుడు చెప్పిన లెక్కలన్నీ ఖచ్చితం అండి. దేవుడు చెప్పిన లెక్కలన్నీ ఖచ్చితం. ఖచ్చితంగా అవే లెక్కలతో ఓడ బయటపడింది. ఆశ్చర్యపోయింది